ఇప్పటివరకు సిట్ వర్సెస్ టాలీవుడ్ కాస్త ఇప్పుడు సిట్ వర్సెస్ చార్మీగా మారిపోయింది. సిట్ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరోయిన్ చార్మీ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. చార్మీ తరపున సీనియర్ న్యాయవాది విష్ణుకుమార్ రెడ్డి వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు చార్మీ. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు చార్మీ. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు చార్మీ. సిట్ విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురిచేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులను కాపాడాలని, విచారణ పేరుతో బెదిరింపులకు గురిచేయకుండా చూడాలని హైకోర్టుకు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు చార్మీ. ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మీకి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. తాను సిట్ కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందే చెప్పిన చార్మీ ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగ్గా లేదని ఆమె హైకోర్టుని ఆశ్రయించడం సంచలనం రేపింది. చార్మీ పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చార్మీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి ఒక తీర్పు రాబోతోంది. హైకోర్టు నుంచి మా ప్రతినిధి కృప మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృప, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎప్పటిలోపు చార్మీ వేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఆమెకి ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నారంటే ఇంతకు ముందు చార్మీ తరపు న్యాయవాది ఆయన వాదించడం మనం విన్నాం. ఆయన చాలా యాక్సెప్టబుల్ గా చెప్తున్నారు. చార్మీ చేసింది అంతా కరెక్టే, తన హక్కులకు తన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా సిట్ విచారణ ఉంది అని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కేసు విషయంలో? ప్రతిష, చార్మీ లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా తనకు హక్కు ఉంది. అంటే తనకి ఇమేజ్ భంగం వాటిల్తుంది, తన గోప్యత హక్కుకు భంగం వాటిల్తుంది, తన పేరు ప్రతిష్టలు పోతున్నాయని ఎవరైనా ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. చార్మీ కూడా అదే చేశారు. సో అందులో ఏ తప్పు లేదు. బట్ కానీ విచారణ అనేది స్టార్ట్ అయింది. 10:40కి స్టార్ట్ అయింది. విచారణ ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఎంతసేపట్లో కోర్టు అంటే దాన్ని తీర్పిస్తుంది అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే అది టైం పడుతుంది. ఇంకో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కల్లా ఈ తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్ టైం అనేది మెన్షన్ చేయలేం. ప్రజెంట్ అయితే వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే చార్మీ మొదట విచారణకు తను సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని చార్మీ ఫాదర్ ఫస్ట్ చెప్పారు. అంటే చార్మీ సిట్ నోటీస్ అందుకున్న తర్వాత ఫస్ట్ స్పందించిన వ్యక్తి, చార్మీ తరపున స్పందించిన వ్యక్తి చార్మీ ఫాదర్. తన కుమార్తె సిట్ ముందుకు వస్తుంది, ఏ విచారణకైనా తన కుమార్తె సిద్ధం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే టైంలో పూరి జగన్నాథ్ గురించి కూడా ఆయన వెనకేసుకొస్తూ ఒక ముత్యం లాంటి వ్యక్తి, అతని మీద ఇటువంటి ఆరోపణలు రావడం చాలా బాధ అనిపించింది, అది కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో చార్మీ అటెండ్ అవుతుందని కూడా చెప్పారు. ఆ తర్వాత జరిగిన విషయం చూస్తే చార్మీ ఏ రోజైతే అటెండ్ కావాలో ఆమెకి ఇచ్చిన సిట్ అధికారులు ఇచ్చిన డేట్ను సినిమా షూటింగ్లో ఉన్నాను, సో అటెండ్ కాలేనని చెప్పారు. సో దానికి కూడా వాళ్ళు సిట్ అధికారులు ఒప్పుకున్నారు. 26వ తారీఖున ఆమె అటెండ్ కావాలని ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. రేపు 26వ తారీఖు బుధవారం రోజు ఆమె సిట్ అధికారుల ముందుకు వెళ్ళి విచారణకు సహకరించాలి. కానీ 24వ తారీఖున ఆమె పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్లో ఆమె చాలా అంశాలను పేర్కొన్నారు. అంటే తనకి ఖచ్చితంగా ఒక మహిళ అంటే న్యాయవాదికి అవసరం ఉంది. సో నేను లోపలికి తీసుకువెళ్తాను అంటే చాలామంది లాయర్లు తీసుకెళ్లారని మనం విన్నాం. అంటే లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కాబట్టి లాయర్తో పాటు అంటే సుబ్బరాజు కానీ లేకపోతే కొంతమందితో లాయర్ లోపలికి వెళ్ళారనే విషయాన్ని మాత్రమే చూసాము. అయితే చార్మీ చెబుతున్న విషయం వాళ్ళని రూమ్ బయట మాత్రమే ఉంచేశారు, లోపలికి అలౌ చేయలేదు. సో విచారణ జరుగుతున్న సమయంలో తనకి ఫిజికల్గా మెంటల్గా ఒక స్ట్రెస్ లేకుండా విచారణకు సహకరించడానికి తనకి లాయర్ అవసరం ఉంది అని ఆమె ఆ రిట్ పిటిషన్లో వేశారు. దీనికి ఆమె కొన్ని యాక్ట్స్ని కూడా ఆ పిటిషన్లో లాయర్ సహకారంతో ఆమె ఉదహరించారు కూడా. మరొక విషయం ఏంటంటే ప్రీ అరెస్ట్ కానీ పోస్ట్ అరెస్ట్ కానీ ఉండకూడదు అనే విషయం కూడా ఆమె మెన్షన్ చేశారు. అంటే చార్మీ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అంటే
ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు అంటే విచారణ ఎదుర్కోవడానికి వెళ్ళినప్పటి నుండి ఒక లాయర్ కావాలి, తనకు తోడు కావాలి. అంటే తన పేరెంట్స్ వృద్ధులు అయిపోయారు, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో లేరు, ముంబైలో హర్యానాలో ఉంటున్నారు. ఈవెన్ ఈ విచారణకి ఎవరైనా సహాయం నాకు అవసరం, ఎందుకంటే ఆ సమయంలో నేను ఏ విధంగా ఉంటాను, లేకపోతే అది నా హెల్త్కి మానసికంగా అది ఫిజికల్గా తనకు దెబ్బ అవుతుంది కాబట్టి ఒక సహాయం అవసరం. కానీ ఆ సహాయం తీసుకోవడానికి స్నేహితులు ఎవరు కూడా తనతో రావడానికి నిరాకరించారని చార్మి చెప్తుంది. సో తనతో పాటు ఒక న్యాయవాదిని అనుమతించాలి అని ఒక ఫస్ట్ పాయింట్ దగ్గర నుండి తర్వాత అంశం అంటే విచారణలో ఏదైనా అంశాలు ఒత్తిడి పెంచే విధంగా ఉంటే కనుక అది తనకు హాని చేస్తుంది కాబట్టి అనే విషయం కూడా ఆమె మెన్షన్ చేశారు. మరోవైపు బ్లడ్ శాంపిల్ కానీ లేకపోతే గోల్డ్ కానీ లేకపోతే జుట్టు కానీ బలవంతంగా తీసుకుంటున్నారని చార్మి సిట్ అధికారుల మీద వేసిన ఒక పిటిషన్లో ఆమె పేర్కొన్న అంశం. కాకపోతే ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరూ కూడా మనకి వాళ్ళు బలవంతంగా తీసుకున్నారని ఎక్కడైతే చెప్పలేదు. కానీ క్లియర్గా గోల్డ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు పూరి జగన్నాథ్, రెండు తరుణ్. వాళ్ళు స్వచ్ఛందంగా అడిగిన వెంటనే ఇచ్చారు. నవదీప్ నిరాకరించాడు. అదే అకున్ సబర్వాల్ చెప్తూ ఎవరైతే నిరాకరించారో వాళ్ళకి ఆ కేసుకు సంబంధించిన ఫైల్లో పలానా వ్యక్తి విచారణకు వచ్చారు కానీ అతను ఈ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారని మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్. దానివల్ల మేము బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకుని ఫోర్స్ చేసేదంటూ ఏమి ఉండదని చెప్పేసి ఆయన చెప్పారు. రెండో విషయం, ఈమె చార్మి విషయంలో ఈమె పిటిషన్లో రెండో శ్రద్ధ తీసుకుంది. మూడోది ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్ వరకు ఆలోచించింది చార్మి. అంటే అరెస్ట్ వరకు వెళ్ళకూడదు అని చెప్పేసి, అంటే ఒక పగడబందీగా ఆమె ఈ డేట్ని పోస్ట్ పోన్ చేసుకోవటం కానీ లేకపోతే రేపు అటెండ్ అవుతాను 26వ తారీఖున రేపు అటెండ్ కాకుండా ఉండటానికి కానీ ఈ రిట్ పిటిషన్లో మరి ఆమె అంశాలను ఈ విషయాలన్నింటినీ కూడా ఆమె పొందుపరిచింది. అయితే మరి హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది దీనిని, అంటే ఏ విధంగా మరి ముందుకు పోతుంది? సుప్రీం గైడ్లైన్స్ ప్రకారమే విచారణ జరుపుతున్నామంటున్నారు సిట్ అధికారులు. మరి విచారణ తర్వాత చార్మికి కనుక హైకోర్టు ఈ అవకాశాలన్నీ కల్పిస్తే కనుక చార్మికి నిజంగా చెప్పాలంటే ఈ కేసులో కొంచెం ఊరట లభించినట్టే. ఎందుకంటే తనకి ఒక అండ దొరికినట్టే. ఒక న్యాయవాదితో వెళుతున్నప్పుడు కానీ లేకపోతే ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్లు ఇవన్నీ కూడా లేకుండా ఒక మహిళకు సంబంధించి తన హక్కులన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తూ వెళ్తే చార్మికి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. లేదు, సుప్రీం గైడ్లైన్స్ ఆధారంగానే సిట్ విచారణ కొనసాగుతోంది, ఎవరికి ఎటువంటి బలవంతంగా మేము ఆధారాలు తీసుకోలేదు, చట్టానికి లోబడి చేస్తున్నాము, దర్యాప్తు సంస్థను క్వశ్చన్ చేయడానికి లేదు, మాకు ఆ రైట్స్ ఉన్నాయని సిట్ వాదన కనుక హైకోర్టు అంగీకరిస్తే చార్మి ఖచ్చితంగా రేపు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చార్మితో పాటు ముమైత్ ఖాన్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం వాదోపవాదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నానికల్లా ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎస్ కృప, అంటే గత 5 రోజులుగా జరుగుతున్న విచారణ అనంతరం బయటకు వచ్చిన ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఇలా సిట్ అధికారులకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేదు. అందరూ మేము సహకరించాం, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం, మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఏ భయం లేదు అని. బట్ చార్మి అటెండ్ అవ్వలేదు, సిట్ అధికారులతో ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడింది లేదు, అసలు ఆఫీస్ దరిదాపులకు వెళ్ళింది కూడా లేదు. వెళ్లకుండానే ఇన్ని ఆరోపణలు చేయడానికి మనం ఏమనుకోవచ్చు? అంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు ఎవరైతే 5 సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అబద్ధం చెప్పి అసలు విషయాలు చార్మికి చెప్పారనుకోవాలా? ఏమనుకోవాలి? ఏం జరిగింది అనుకోవాలి? ఎస్ ప్రత్యూష, చార్మి పిటిషన్లో పేర్కొన్నప్పుడు ఒక విషయం కూడా మనం మెన్షన్ చేయాలి. అంటే ఇండస్ట్రీలో తనంటే పడని వాళ్ళు ఒక వర్గం వారు చేసిన ఆరోపణలు మీడియా కూడా ఒక వర్గం మీడియా తన మీద కక్ష గట్టి ఈ విధంగా చేసింది, అందుకని తన పేరు బయటకు వచ్చిందని చార్మి చెప్పింది. కానీ వాస్తవానికి ఎవరు కూడా దుష్ప్రచారం చేయాల్సిన అవసరం కానీ మీడియాకు అంటే సిట్ అధికారులు పేర్లు చెప్తేనే మీడియా మెన్షన్ చేసింది. కానీ ఉద్దేశపూర్వకంగా మీడియా ఎవరి మీద కూడా ఒక పలానా వ్యక్తి కానీ కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది అనేది అబద్ధం. సో చార్మి పిటిషన్లో పేర్కొన్నది ఫస్ట్ స్టార్టింగే ఈ విషయాలను చెప్పారు. మరోవైపు అంటే అకున్ సబర్వాల్ మాట్లాడారు ఈ విషయం మీద. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆయన చెప్పారు ఏదైతే ఎలా జరుగుతుందో ఆ విచారణ అంతా కూడా ఒక వీడియోగ్రాఫర్ ఉన్నారు, ఆ వీడియోగ్రాఫర్తో పాటు సిట్ అధికారి ఒక మహిళా అధికారులు లేరని చెప్పేసి చార్మి అన్నారు. 2 సిట్ అధికారులతో పాటు ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని చెప్పేసి. ఈ రోజు వరకు ఈ పూరి జగన్నాథ్ అంటే మనం ఇండస్ట్రీలో వింటూ ఉంటాం, చార్మి పూరి జగన్నాథ్కి అంటే ప్రొడక్షన్ పనులు కానీ లేకపోతే మొత్తం అంతా కూడా ఆమె అక్కడ వర్క్ చేస్తున్నారు, పూరి ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నారు. ఈవెన్ జ్యోతిలక్ష్మి సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారనేది మనకు తెలిసిన విషయమే. ఈవెన్ పూరి జగన్నాథ్ కూడా సిట్ విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ సిట్ అధికారులకు నేను సహకరించాను, సిట్ అధికారులు కూడా నన్ను చాలా అంటే గౌరవంగానే ట్రీట్ చేశారని ఆయన చెప్పారు. ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ 5 కూడా
సిట్ అధికారుల నుంచి హాని కలిగిందని కానీ లేకపోతే ఒత్తిడి కలిగిందని కానీ వాళ్ళు మమ్మల్ని వేధించి ఈ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని ఏ ఒక్కరు మెన్షన్ చేయలేదు. కాకపోతే చార్మి ఒకవేళ తన మీద అంటే డ్రగ్స్కి సంబంధించిన లీకుల వ్యవహారంలో కానీ లేకపోతే ఏదైనా ప్రమేయంపై తన మీద ఒక ఒత్తిడి ప్రెషర్ పెరుగుతుందేమో, ఇటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అన్న భయంతో ఈ విధంగా పిటిషన్ వేస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. మరి అది కూడా నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే వాదోపవాదాలు కొనసాగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే చార్మికి ఇది అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే ఏమవుతుందనేది చూడాలి. ఎస్ కృప, అప్డేట్స్ అందించినందుకు థ్యాంక్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో హైకోర్టులో చార్మి పిటిషన్పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరి ఆ తీర్పు ఎలా వస్తుంది? చార్మికి ఫేవర్గా వస్తుందా లేకపోతే చార్మి ఖచ్చితంగా సిట్ విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ కోర్టు తీర్పిస్తుందనే విషయం తేలాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు సిట్ వర్సెస్ టాలీవుడ్గా ఉన్నది కాస్త ఇప్పుడు సిట్ వర్సెస్ చార్మి అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరైతే ఇంట్రాగేషన్కి వచ్చారో ఆ సెలబ్రిటీస్ ఎవరు చేయని ఆరోపణలు చార్మి ఇప్పుడు సిట్ అధికారులపై చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు తన పరువుకి భంగం కలిగించే విధంగా సిట్ విచారణ ఉంటోందని, దీని నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని చార్మి ఇంకా రకరకాల ఆరోపణలు కూడా దాంట్లో చేశారు. మరి చూడాలి మరి కాసేపట్లో చార్మి వేసిన పిటిషన్ కి సంబంధించి తీర్పు రాబోతోంది. సిట్ విచారణపై హీరోయిన్ చార్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. చార్మి తరపున వాదనలు వినిపిస్తున్నారు అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి. ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలని, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం చార్మికి ఇష్టం లేదు అన్నారు. చార్మి ముంబైలో ఉంటుందని, ఆమె పేరెంట్స్ వృద్ధులని కోర్టు ముందు వాదనలు వినిపిస్తున్నారు ఆమె తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి. మరి కాసేపట్లో చార్మి వేసిన పిటిషన్ కి సంబంధించి తీర్పు రాబోతోంది. అయితే ఈ తీర్పుపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. చార్మికి సిట్ విచారణ నుంచి మినహాయింపు లభిస్తుందా, చార్మికి ఫేవర్గా తీర్పు రాబోతుందా అనేది మరి కాసేపట్లో తేలిపోతోంది. అయితే చార్మి పిటిషన్లో పేర్కొన్న అంశాలు మనం చూద్దాం. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే విచారణకు హాజరైనప్పుడు తనపై తప్పుడు స్టేట్మెంట్స్ ఎవరైనా ఇస్తే తనకు సంబంధం లేదు అని చార్మి పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కేసుతో సంబంధం లేని ప్రశ్నలు కూడా వేస్తున్నారు అంటూ చార్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. మహిళా అధికారుల సమక్షంలోనే విచారణ జరిపించాలని, తనకు తోడుగా తన అడ్వకేట్తో పాటు ఒక మహిళా అధికారి కూడా ఖచ్చితంగా ఉండాలి అని ఆమె పేర్కొన్నారు. ఇక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మాత్రమే విచారణ జరగాలని, అనవసరమైన విషయాలు ఈ విచారణలో రాకూడదంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక సిట్ అధికారులు మానసిక ఒత్తిడికి గురి చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అయితే బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారని కూడా చార్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులు కాపాడాలని, అధికారులు వారిని బెదిరింపులకు గురి చేయకుండా, టార్చర్ చేయకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇక సిట్ విచారణకు తన న్యాయవాదిని తీసుకెళ్లడానికి అనుమతించాలని కోరుకున్నారు. ఇక ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్కి హాజరవుతున్న సెలబ్రిటీల దగ్గర నుంచి మెడికల్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. దానిని చార్మి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా సిట్ అధికారులు శాంపిల్స్ తీసుకుంటున్నట్టుగా ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు నుంచి మా ప్రతినిధి కృప లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృప, ఇప్పుడు చార్మి చేస్తున్న పని చూస్తుంటే చాలా మంది అంటున్న విషయం, చార్మి చాలా ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ చేస్తోంది. కావాలనే షూటింగ్ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసి తన విచారణని పోస్ట్పోన్ చేసుకుని ఈలోపు ఇవన్నీ సర్దుకుంది, చక్కబెట్టుకుంది ఎక్కడికక్కడ తను ఈ విచారణ నుంచి బయట ఎలా పడాలని. అయితే మరొక వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు చార్మి విచారణకు హాజరవ్వాలని సిట్ అధికారులు చెప్పినప్పటికీ ఒక ఇండిపెండెంట్ విమెన్గా, ఒక స్ట్రాంగ్ విమెన్గా, ఒక హీరోయిన్గా చార్మికి తన ఐడెంటిటీ అనేది, తన పరువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పెళ్లి కాని అమ్మాయి తను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఒకవేళ తను నిజంగా ఇన్నోసెంట్ అయితే తనకి ఇలా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కూడా తను ఈ రకంగా పిటిషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు దగ్గర ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి, ఎటువంటి చర్చ కనిపిస్తోంది? మీరు అన్నట్టుగా రెండు కొట్టిపారేయలేం. ఒకటి, చార్మి భయపడుతోందా లేకపోతే ప్రీ ప్లాన్డ్గానే తన డేట్ మార్చుకొని, అంటే ఎక్కడ కూడా తను ఏ సినిమాలో షూటింగ్లో ఉన్నాను, ఏ ప్లేస్లో ఉన్నాను అనేది ఆమె ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కావాలనే డేట్ మార్చుకొని, అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది అనేది ముందు వాళ్ళ ద్వారా తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని ఆలోచించుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంది అనేది విన్నాం. అది కూడా కొట్టిపారేయలేం. రెండు, ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, ఆమె ఇమేజ్కి భంగం వాటిల్తోంది, తనకి అన్మ్యారీడ్ కాబట్టి తన కుటుంబ ప్రతిష్టకి దెబ్బతీస్తున్న విధంగా ఉంది అనేది కూడా
ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు. ఇది కూడా తప్పుపట్టలేం. ఆమెకున్న హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు. సో మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే సిట్ నుంచి ఎవరైతే నోటీసులు అందుకున్నారో అందరూ కూడా సిట్ ముందు హాజరవుతాము, సిట్కి సహకరిస్తామని చెప్పిన వాళ్ళే. ఈవెన్ చార్మీ ఫాదర్ కూడా చెప్పారు, సిట్ ఏ రోజు పిలిచినా విచారణకు వస్తుంది, తన కూతురు వస్తుంది, సిట్ విచారణలో ప్రతి అంశం మీద కూడా ఆమె సహకరిస్తుందని కూడా చెప్పారు. కానీ ఈ మధ్య గ్యాప్లో అంటే మనం చూసాం, చాలా వార్తలు చూసాం. పూరి జగన్నాథ్ను 11 గంటల పాటు క్వశ్చన్ చేశారు, తర్వాత సుబ్బరాజును 12 గంటల పాటు క్వశ్చన్ చేశారు. అంటే నవదీప్ని నిన్న చాలా 11 గంటల విచారించారు. అంటే ఎవరు కూడా చార్మీ ఇవన్నీ చూసి ఆమె ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారనే విషయం కూడా ఆమె ఆలోచించి ఉండొచ్చు. మామూలుగా విచారణ అంటే ఒక అరగంట గంట ఉంటుంది, ఏదైనా ఆ విషయాలు అడిగితే వెంటనే చెప్పేసి వచ్చేయచ్చు అని అనుకున్న వాళ్ళకి, నిజంగా విచారణ ఎదుర్కోబోతున్న వాళ్ళకి నిజంగా ఇది స్ట్రెస్ కలిగించే విషయమే. మరో విషయం చార్మీ ఇంకొక విషయం కూడా చెప్పింది, సిట్ విచారణలో సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతున్నారని. మేబీ చార్మీ అనుకున్న విషయం అంటే పర్సనల్ విషయాలు అడుగుతున్నారు, అంటే ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే వృత్తి అంటే తన ప్రొఫెషన్ విషయం కానీ. ఈవెన్ పూరి జగన్నాథ్ క్వశ్చన్ చేసినా, కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు సిట్ అధికారులు నేరుగా విచారణలోకి వెళ్ళలేదు. అంటే వెళ్ళిన వెంటనే కెల్విన్ ఎవరు, కెల్విన్ తెలుసా, డ్రగ్స్ వాళ్ళతో మీకు లింకులు ఉన్నాయా, ఈ విధంగా క్వశ్చన్స్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళని అంటే కొంచెం వాళ్ళకి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా వాళ్ళకి అవకాశం కల్పించారు. లేకపోతే వాళ్ళ విచారణలో అది కూడా ఒక ఎత్తు అనుకోవచ్చు. సో ముందుగా వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగారు, తర్వాత కెరియర్ గురించి అడిగారు. ఇవన్నీ అడిగినప్పుడు చార్మీ ఇది కూడా మెన్షన్ చేశారు, సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతున్నారని. మరి దీనికి సిట్ అధికారులు ఏం సమాధానం చెప్తారో మనకు తెలియాలి. ఎందుకంటే తన ఏదైనా దర్యాప్తుకు సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి ఇటువంటి విషయాలు అడగాలి, కానీ లేకపోతే తన అంటే వ్యక్తిగత జీవితం కానీ వృత్తి జీవితం కానీ ఏ విధంగా సిట్ అధికారులు క్వశ్చన్ చేస్తారన్న చార్మీ ప్రశ్నకు సిట్ అధికారులు ఏం చెప్తారనే చూడాలి. ఇప్పటివరకు ఎక్కడ కూడా చార్మీ పిటిషన్లో పేర్కొన్న అన్ని అంశాలకి కూడా సమాధానాలు వచ్చాయి, కానీ ఈ విషయానికి మాత్రం సిట్ నుంచి ఆన్సర్ రాలేదు. ఎందుకు పర్సనల్ విషయాన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, ఎందుకు అంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఎక్కడ చెప్పలేదు. ఇది సిట్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని చాలామంది భావిస్తున్నారు. సో ఈరోజు చార్మీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు కనుక మనం చూసినట్లయితే, ఈవెన్ తన పేరును ఉదహరిస్తూ ఫస్ట్ స్టార్ట్ చేశారు. తన పేరు సర్దీప్ కౌర్ ఉప్పల్ అని చెప్పారు. తర్వాత సినీ రంగానికి వచ్చిన తర్వాత ఆమె చార్మీ కౌర్గా ఆమె పేరు మార్చుకున్నారు. తనకు 30 ఏళ్ళు, ఈవెన్ 14 ఏళ్ల వయసులోనే ఆమె ఈ కెరియర్లోకి వచ్చారు. చాలా కష్టపడి ఈ ఇమేజ్ని సంపాదించుకుంది చార్మీ. సో ఇప్పుడు ఈ ఆరోపణలతో, అంటే ఈ డ్రగ్స్ ఆరోపణలతో, డ్రగ్స్ లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో తన ఇమేజ్కు దెబ్బ వాటిల్లుతుంది. తన హీరోయిన్ కెరియర్ అంతా కూడా ఏదైతే తను కష్టపడి సాధించుకుందో అదంతా కూడా నాశనం అవుతుందన్న ఉద్దేశంతో, ఆమె స్వేచ్ఛకు భంగం కలుగుతున్న ఉద్దేశంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే మొత్తం ఆమె చెప్పారు కూడా, అంటే నేను 5 భాషల్లో నటించాను, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించాను, హిందీలో అమితాబ్ బచ్చన్తో నటించాను, తర్వాత 50 సినిమాలకు పైగా చేశాను, ఇంత మంచి కెరియర్ ఉంది, తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత మంచి కెరియర్ని ఈ విధంగా డ్రగ్స్ సంబంధ వ్యవహారంతో మొత్తం స్పాయిల్ అయింది, తన కెరియర్ అంతా నాశనం అవుతుందన్న ఉద్దేశంతో, తన గోప్యత హక్కుకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో చార్మీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు చార్మీ అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్న విషయాలను కనుక మనం చూసినట్లయితే, అంటే తను ఫస్ట్ కోరుకుంది ఏంటంటే న్యాయవాది కావాలి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన పిటిషన్లో ఆమె కొన్ని సెక్షన్స్ కూడా పేర్కొంది. అంటే ఒక రిటర్న్గా ఆన్సర్ ఇవ్వడం కానీ ఆమెకి ఇష్టం లేదు, చార్మీకి రిటర్న్గా ఆన్సర్ ఇవ్వడం ఇష్టం లేదు. మరోవైపు తాను ఒక్కదే వచ్చి ఎక్కడైతే విచారణ ఎదుర్కోవాలో అక్కడ రావడం కూడా ఇప్పుడు చార్మీకి ఇష్టం లేదు. అంటే చార్మీ ఫాదర్ చెప్పారు మా అమ్మాయి వస్తుందని, కానీ ఈ 5గురిని ప్రశ్నించిన తీరు, ఈ 6 డేస్ అంటే ఈ పూరి జగన్నాథ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీడియాలో వస్తున్న వార్తలు కానీ, లేకపోతే వాళ్ళు ఏ సమాధానం చెప్పిన తర్వాత కానీ, ఈవెన్ సుబ్బరాజు ఇంట్రాగేషన్ తర్వాత ఏడ్చేశాడన్న వార్త కూడా చూస్తాం. అది నిజమో కాదో మనకు తెలియదు. సుబ్బరాజు నిజంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో చివరికి ఆ ఒత్తిడి భరించలేక ఏడ్చేశాడు, చాలా విషయాలు లీక్ చేశాడు. నవదీప్ కూడా చాలా విషయాలను చెప్పాడు. మరి తరుణ్ కూడా చాలామంది ఈవెంట్ మేనేజర్ల పేరు చెప్పాడు. ఇవన్నీ రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే మెయిన్ మీడియాలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు రావడంతో చార్మీకి నిజంగానే స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చు, భయం వేసి ఉండొచ్చు. సో అందుకనే చార్మీ వెంటనే తనకు లాయర్ని తీసుకెళ్లే ఫెసిలిటీ ఉండాలి. లాయర్ని తీసుకెళ్ళమంటే జస్ట్ లోపల రూమ్లో ఉండి బయట లాయర్ ఫేస్ కనిపిస్తే చాలు నాకు ఆ ధైర్యం వచ్చేస్తుందని కాదు, లాయర్ పక్కన ఉండాలి. తన సమాధానం చెప్తున్నప్పుడు, ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆ లాయర్ సహకారం అవసరమని. అంటే లాయర్ కావాలంటే తన వెంట లాయర్ ఉండాలని కాదు, చార్మీ క్వశ్చన్స్ ఏదైతే ఫేస్ చేస్తుందో ఆ టైంలో చార్మీ సమాధానం చెప్తున్న టైంలో లాయర్ సహకారం తీసుకుంటానన్నది ఆమె పిటిషన్లో పేర్కొన్న అంశం. చార్మీ ఇంకొక విషయం చెప్పారు, అంటే చాలా బలవంతంగా తీసుకుంటున్నారు బ్లడ్ శాంపిల్స్ కానీ, హెయిర్ కానీ, గోల్డ్ కానీ అని.
ఈవెన్ మనం పూరి జగన్నాథ్ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. ఎప్పుడైతే విచారణ ముగిసిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పారు, నేను సిట్ అధికారులకు నేను సహకరించాను, ఇలా శాంపిల్స్ ఇచ్చాను, నేను కూడా వాళ్ళు కూడా నన్ను మర్యాదగా చూసుకున్నారు, గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. అంటే మన ఇండస్ట్రీలో ఎప్పుడు వింటూ ఉంటాం, పూరి జగన్నాథ్ చార్మి కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, చార్మి కెరియర్కు పూరి జగన్నాథ్ సహకరించారు, జ్యోతిలక్ష్మి సినిమా అప్పుడు కూడా వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు, ఒక ఫ్రెండ్స్గా ఉన్నారని చెప్పేసి. నిజంగా అలా జరిగినప్పుడు మరి పూరి జగన్నాథ్ ఫేస్బుక్ వీడియోలో కానీ ఎక్కడికైనా ఆయన మెన్షన్ చేయలేదు సిటీ అధికారుల నుంచి నేను బలవంతంగా లేకపోతే నన్ను బాధ పెట్టారు, నన్ను భయపెట్టారు అనేది ఆయన చెప్పలేదు. అంటే లేదంటే వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళు అబద్ధం చెప్పారా అంటే ఇక్కడ మీడియా ముందు అలా చెప్పి అంటే సిట్కి గౌరవం కల్పిస్తూ లేకపోతే సిట్ ముందు మేము చాలా వినయంగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం వాళ్ళకుందా? లేదంటే వాళ్ళు పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు పూరి జగన్నాథ్, నిజంగా అంత బాధపడి ఉంటే కనుక ఖచ్చితంగా అతను ఆ రోజు చెప్పి ఉండేవాళ్ళు. ఎస్ కృప, కానీ మొదటి నుంచి ఈ ఇంట్రాగేషన్ మొత్తం చూసుకుంటే ఇంటరాగేషన్ కి ముందు మొదటి నోటీసులు వెళ్ళినప్పుడు చాలా మంది చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. అసలు మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. అలా రాలేదని చెప్పిన వాళ్ళలో చాలా మందికి ఇప్పుడు డేట్లు కూడా ఇచ్చారు, అది మనం చూస్తున్నాం. ఆ రోజు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి రావాల్సి ఉంది. ఇక ఎవరైతే నాకు అసలు డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియదు అన్న వాళ్ళని 13 గంటల పాటు విచారించారు. అంటే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకంటే కూడా నాకు సంబంధం లేదు, అసలు నాకు అవంటే ఏంటో కూడా తెలియదు అన్న వాళ్ళని ఎక్కువ గంటలు విచారించిన సందర్భం మనం చూసాం. అంటే ఇప్పుడు చార్మి వాళ్ళ తండ్రి కూడా మా అమ్మాయి వస్తుంది ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నోటీసులు అందుకున్నప్పుడు మాత్రమే. వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తున్నారు ఎన్ని గంటలు విచారిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చాక ఎలాంటి లీక్లు వస్తున్నాయి, ఎలాంటి వార్తలు వస్తున్నాయి, వాళ్ళ పరువు ప్రతిష్టలకు ఎంతవరకు భంగం వాటిల్లుతుంది, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్నారనేది చార్మి విషయంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ చార్మి విషయంలో అంటే ఒక మహిళ అని కాకుండా ఒక పౌరురాలిగా తనకున్న హక్కులను తను కనుక గెలుచుకుంటే కోర్టులో చార్మికి ఫేవర్గా కనుక తీర్పు వస్తే ఆ తర్వాత ఎవరైతే ఈ కేసుకి ఎంక్వైరీకి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకు కూడా ఇదొక శుభసూచకంగా వాళ్ళు కూడా దీని నుంచి బయటపడే విధంగా మనం అనుకోవచ్చు అంటారా? ఎస్, మీరు మొదట అన్న విషయం కొంతమంది విచారణ అంటే మాకు సంబంధం లేదు, నోటీసులు మాకు అందలేదని చెప్పిన వాళ్ళలో ఈరోజు ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే చిన్న వెళ్ళారో ఆయన కూడా అదే చెప్పారు, నాకు నోటీస్ రాలేదు, ఎందుకు అన్పాపులర్ చేస్తున్నారు, ఎందుకు మీడియా ఈ విధంగా చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తున్నారని చిన్న అన్నారు. సీన్ కట్ చేస్తే ఈరోజు సిట్ ఆఫీస్ మీద ఉన్నారు చిన్న. అలాగే ఈవెన్ నందు కూడా అదిగే చెప్పారు. నందు అయితే మీడియా మీద ఒక టైంలో అంటే ఆయన కొంచెం రూడ్గానే మాట్లాడారు. నందు కూడా నాకు రాలేదు, నోటీస్ రాలేదు, ఎందుకు నన్ను మెన్షన్ చేస్తున్నారని. ఆయన కూడా కట్ చేస్తే ఆయన ఇచ్చిన డేట్లో ఆయన కూడా సిట్ అధికారుల ముందు ఖచ్చితంగా ఉంటారు. ఆయన నేరుగా ఎక్సైజ్ ఆఫీస్కే వెళ్ళిపోయారు, నాకు అసలు నోటీస్లా రాలేదు, నన్ను అనవసరంగా టీవీలో చూపిస్తున్నారు అని. ఎస్, అందుకే అదే చెప్తున్నా. ఈరోజు ఎవరైతే మీరు అంటే మాకు సంబంధం లేదు, నోటీస్ రాలేదు, నోటీస్ అందుకోలేదు అని చెప్పిన వాళ్ళు సిట్ ఆఫీస్ ముందు ఉన్నారు, ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు ఆర్ట్ డైరెక్టర్. మేబీ అప్పటికి అంటే మనం మీడియా వాళ్ళని క్వశ్చన్ చేసిన టైంకి వాళ్ళు సిట్ అంటే వచ్చి ఉండదు అని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉండొచ్చు, కానీ వాళ్ళ చేతుల్లో పడి ఉండకపోవచ్చు. సో అలా కూడా చెప్పి ఉండొచ్చు. కానీ నందు అయితే మాత్రం అసలు నాకు సంబంధం లేదు. ఈవెన్ గీతా మాధురి కూడా నా భర్తకి నిజంగా డ్రగ్స్తో సంబంధం ఉంది, ఈ నోటీస్ వచ్చిందంటే నేనే పోలీసులకు అప్పగిస్తానని చెప్పేసి ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నందు కూడా అటెండ్ అవ్వాల్సిందే, తర్వాత ఆయన ఇచ్చిన డేట్లో ఆయనకి అటెండ్ అవ్వాల్సిందే. ఈరోజు ఇక చార్మి విషయానికి వస్తే అంటే ఆమె విచారణ జరుగుతున్న తీరు కానీ అంటే ఫస్ట్ విచారణకి రమ్మన్నప్పుడు చాలా గౌరవంగా అంటే సిట్ వాళ్ళు పిలిచారు కాబట్టి మాకు ఏం సంబంధం లేదని చెప్పేస్తే సరిపోతుంది, జస్ట్ వెళ్ళి వచ్చేయడమే అని అనుకుని ఉండొచ్చు. కానీ సిట్ చాలా లోతుగా దర్యాప్తు చేస్తోంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ లింకులన్నీ కూడా వెలికి తీస్తుంది. అంటే చాలా పక్కాగా ప్లాన్డ్గా అంటే అధికారులను మార్చడం కానీ వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ అంటే ఇవన్నీ కూడా 11 గంటల పాటు విచారణ కానీ ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే నెక్స్ట్ ఎవరైతే ఎదుర్కొంటారో విచారణ వాళ్ళకి స్ట్రెస్ కలగడం అనేది చాలా సర్వసాధారణం. దీనిలో భాగంగానే ఒకవేళ మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. నిజంగానే ఒక రకంగా సిట్ ఇన్వెస్టిగేషన్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్ట్రెస్ గానే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. బట్ చార్మి విషయంలో కనుక చార్మికి ఫేవర్ గా కనుక కోర్టు తీర్పు వస్తే వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.